వచ్చేప్పటికీ ట్రంప్కు సెనేటర్ల నుంచి గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది. ఆయనకి లెటర్ కూడా రాశారు. భారత్ పెంచిన పప్పు ధాన్యాల మీద పెంచిన 30% సుంకాలను తగ్గించేలాగా భారత్తో మాట్లాడండి అని. మనం కమాండ్ చేయటం, రుబాబు చేయటమే తప్పించి ఒకళ్ళని పిలిచి మాట్లాడటం, అభ్యర్థించడం ఇలాంటివి ట్రంప్ గారి డిక్షనరీలో ఉండవు. ఆయన కేవలం అంటే ట్రంప్ గారిని చూస్తే ఇంకో ముచ్చటేస్తే ఏంటంటే తనా పరా అనే భేదం లేదు. ఎవరినైనా సరే హింస పెట్టేస్తుంటారు. నాటో దేశాలని, యూరోపియన్ కంట్రీస్ని కూడా వాళ్ళ మీద కూడా సుంకాలు పెంచే కార్యక్రమం మొదలెట్టడంతో వాళ్ళందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏంటంటే నువ్వు పెంచితే మేము పెంచుతాం. ఇంతవరకు తీసుకొని ఒక యాక్షన్ ఈరోజు మేము తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఆ వాణిజ్య అస్త్రాన్ని ప్రయోగించేసి అమెరికాని దారిలోకి తేవాలని చూడటం. ఈ పరిణామాలన్నింటి మీద సమగ్రంగా చర్చించడానికి బిగ్ డిబేట్తో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, దౌత్యవేత్త. వారి నమస్కారం వినోద్ గారు. అలాగే షేక్ బాజీ గారు, ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. వారికి కూడా ఈ ట్రేడ్కి సంబంధించి సమగ్రమైన అవగాహన ఉంది. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. అలాగే పాపారావు గారు, రాజకీయ విశ్లేషకులు. టు స్టార్ట్ విత్ అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, చివరికి కందిపప్పు, పప్పు ధాన్యాల దగ్గరికి వచ్చేప్పటికి కూడా ట్రంప్కి వీపు విమానం మూత వేయించేలాగా సెనేటర్స్ లెటర్ రాశారు. మీ పిచ్చ వేషాలతోటి అమెరికాలో కన్జ్యూమర్స్, రైతులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది, రివ్యూ చేయండి అని. చేస్తాడా సార్ ఆయన? ముందుగా వాసు గారు, మీకు తోటి ప్యానలిస్టులకు, మన ప్రేక్షకులకు నమస్కారం. మరి అంటే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, అరే ట్రంప్ అందరినీ ట్రంప్ చేసేస్తున్నాడు అని ట్రంప్ ఎవ్రీబడి అంటున్నాడు. కానీ ట్రంప్ మన దగ్గరికి వచ్చేసరికి పప్పులో కాలేసినట్టు కనిపిస్తున్నది. ఎందుకు అని అంటే, ఈ పల్సెసే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అయిపోయింది వాళ్ళకు న్యాచురల్గా. ఒకప్పుడు అది మన ఫస్ట్ టైం ఆయన ట్రంప్ వచ్చే ముందే అప్పుడే అంటే మన అహ్మదాబాద్లో అంత ఘన వేడుకలలో ఆయనను అంత గౌరవించి అన్ని చేస్తున్నప్పుడే లెటర్ పట్టుకొని వచ్చిండు, జేబులు పెట్టుకొని వచ్చిండ్రు. వీళ్ళు కూడా రాసిండ్రు అప్పుడు, బాబు పప్పు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇండియాలో అందరూ ఇటువంటి పప్పు ధాన్యాలను వాడుతుంటారు. ప్రపంచం మొత్తంలో ఉన్న కన్జంప్షన్ చూస్తే 28% ఇండియాలోనే వాడుతున్నారు. మన 2 స్టేట్లు, డకోటా అనేది ఇంకోటి పక్కన ఉన్న స్టేట్లు, ఫార్మర్స్ చాలా ప్రొడ్యూస్ చేస్తారు. ఇది మన భారతదేశం కనుక, ఇండియా కనుక ఇంపోజ్ చేస్తే ఈ 30% ఆర్ ఇంకెక్కువ ఏది చేసినా కానీ చాలా నష్టం అవుతుంది. నువ్వు పర్సనల్గా మోదీ గారితో మాట్లాడి సాల్వ్ చేయమని పంపించారు. అయితే ఇప్పుడు మనం చేసింది ఏంటంటే, ట్రంప్ కొట్టుకుంటా ఇండియా మీద 50% వేసేసాను, ఎందుకనంటే రష్యాతోని ఇంకా వాణిజ్యం పెంచుకుంటుంది, ఆయిల్ తీసుకుంటుంది, ఇవన్నీ చేస్తున్నారని చేసి 50% చేశాడు. కానీ లాస్ట్ అక్టోబర్లో మనం నెమ్మదిగా ఏం చేయకుండా యాజ్ యూజువల్ 30% చేసేసి విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఇమీడియట్ అంటే 1 నవంబర్ నుంచి వచ్చేసింది. సో దానికి అప్పుడు చురకలు అంటించింది. ఒకప్పుడు ఏమనుకున్నారంటే చైనాను 140% ఇస్తున్నాను, 150% ఇస్తున్నాను బెదిరించి వాళ్ళు రేర్ ఎర్త్ మినరల్స్ను టైట్ చేసేసరికి ఈ హాస్ టు నీల్ డౌన్ అండ్ కమ్ వచ్చేసి మళ్ళీ తగ్గిపోవడం జరిగింది. ఇప్పుడు మనది కూడా మనం ఏమనుకోకుండా అలా చేసాం కాబట్టి చాలా వరకు అది చురక అంటించినట్టే లెక్క. అయితే ఒక్కొక్కసారి ఏమవుతున్నది అని అంటే, ఈ ట్రంప్ చేసే ఈ చర్యల వల్ల మనకున్న బైలేటరల్ ట్రేడ్ చాలా వరకు దెబ్బతింపోతుంది. ఎందుకంటే ఇండియా అమెరికన్ బైలేటరల్ ట్రేడ్ కానీ చూస్తే ఈ రోజు కూడా అమెరికా ఈజ్ ది లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఫర్ ఇండియా, దెర్ ఇస్ నో డౌట్. సో అటువంటప్పుడు మళ్ళీ అదే కాకుండా ఇప్పుడు ఇంతకాలం నుంచి నెగోషియేషన్స్ అవుతున్నాయి, ట్రేడ్ అగ్రిమెంట్ అది ముందుకు పోవట్లేదు. ఎందుకు పోవట్లేదు అని అంటే మంకుతనం వాళ్ళది. మనం ఏంటంటే మొదటి నుంచి అదే చెప్తున్నాం, అగ్రికల్చరు తర్వాత అల్లీడ్ సెక్టర్స్ మేము ఓపెన్ చేయలేము, ఫార్మర్స్కి ఇంత దెబ్బతింటే. అదే కాకుండా కూడా ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ పదార్థాలు తీసుకొచ్చి మాకు రుద్దటానికి వీలు లేదు, మేము చేయలేము. అయినా కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మన చైనాకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు సోయాబీన్స్ అండ్ అదర్ థింగ్స్ కదా. అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఇది వెటర్నరీ ఫీడ్ అంటే మిగతా వాటికి పిగ్స్కు లేకపోతే మిగతా వాటికి ఆ ఫీడ్గా ఎక్కువ వాడుకుంటారు కాబట్టి వాళ్ళకి అంత పెద్ద ఏం ఎఫెక్ట్ కాదు. కానీ
ఇప్పుడు మనం కనుక ఇటువంటి ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ పదార్థాలు తీసుకొచ్చి మనం ఇక్కడ వాడినప్పుడు మనమే ఎక్స్పోర్టింగ్ కొన్ని మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా చేస్తున్నప్పుడు మనకు కూడా దెబ్బతలుతుంది ఇక్కడ కన్జంప్షనే కాకుండా. సో అందుకని మన ఫార్మర్స్ ఇంట్రెస్ట్ ఇలా ఉంటుంది అని వాళ్ళకి క్లియర్గా చెప్తున్నాం. అయినా కానీ వాళ్ళు అది ఒక పట్టుబట్టి అలాంటి ఇప్పుడు మన పల్సెస్ అని తీసుకుంటున్నాం కదా, ఆల్ ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకోవట్లేదు అనేది కాదు. బట్ వాళ్ళు అనేది అంటే డైరీ ప్రోడక్ట్స్, తర్వాత అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, జెనెటికల్లీ మోడిఫైడ్ అన్ని కూడా ఇండియా మీద, ఎందుకంటే 145 బిలియన్ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఈ 140 నుంచి 145 దాకా పోయినట్టు చదువుతున్నాం. ఇంత పెద్ద మార్కెట్ వాళ్ళ ఫార్మర్స్ కనుక అక్కడ ఉన్న వాళ్ళు కనుక సరి అయిన ప్రెషర్ కనుక తీసుకొస్తే ట్రంప్ తగ్గాల్సిందే. వాళ్ళు సెనేటర్స్ రాసిందంటే అంత సింపుల్ కాదు. సో ఎలాగూ ఇది స్నూబాల్ అయిపోయి ఈ ఫైనల్ స్టేజ్కి మనం వచ్చినాం కాబట్టి ఇది ట్రేడ్ నెగోషియేషన్స్లో ఈ లెటర్స్ వాళ్ళు రాయటం అనేది వాళ్ళకు అది ఎఫెక్ట్ కావటం అనేది మన తరపు నుంచి కొంతవరకు మనకు ఉపయోగపడుతుంది ఈ ట్రేడ్ నెగోషియేషన్లో కూడా. సరే ఇప్పుడు 1 ఇయర్ నుంచి నడుస్తున్న ట్రేడ్ నెగోషియేషన్స్ కావట్లేవు ఎందుకు అని అంటే వాళ్ళ పద్ధతిని బట్టి ట్రంప్ ఈ రోజు ఏం చెప్తాడు, రేపు ఏం చెప్తాడు, అసలు పొద్దున చెప్పింది సాయంత్రమే ఇంకా విధంగా చెప్తున్నాడు కాబట్టి కొద్దిగా మనకు డిఫికల్ట్ అవుతుంది. బట్ మనం ఇక తప్పదు మరి. ఇప్పుడు ఇది అంటాం కదా, ఇది ఏమన్నట్టు మన మెడగబడ్డ పాము లెక్క అయిపోయింది. ఎందుకనంటే ఇప్పుడు మనం అమెరికా తోటి ఫైట్ చేసి దూరం పోతే చాలా వరకు మనకు ఏం లాభం ఉండదు, నష్టం జరుగుతుంది. ఇక వాళ్ళకి ఎలాగో నష్టం అయినా కానీ ట్రంప్ ఏమంటున్నాడంటే ఈజ్ ఏబుల్ టు మేనేజ్ పీపుల్. అక్కడ అంత ప్రైస్ రైజ్ పోయినా కానీ, అంత అల్లర్లు అవుతున్నా కానీ, ఓన్ స్టేట్లలో చూశారు కదా మొత్తం ఎగనెస్ట్ ట్రంప్ తిరుగుతున్నారు. అయినా కానీ స్టిల్ ఈజ్ గోయింగ్ ఎడ్, ఒకదాని నుంచి ఇంకో దానికి జంప్ చేస్తూ. సో మనకు ఈ అదర్ పాయింట్స్ మనం డిస్కస్ చేసినా కానీ ఈ విషయంలో మాత్రం, ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇది మలేషియాలో ఉన్నప్పుడు హై కమిషనర్గా అయిన పనిచేసినప్పుడు మనం బొవైన్ మీట్ మలేషియాకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చి ఏమన్నారనంటే వీ వాంట్ టు సెండ్ ఎ డెలిగేషన్, ఇమీడియట్గా మీటింగ్స్ అరేంజ్ చేయమన్నారు. నేను ఇక్కడ మాట్లాడి సిఐఐ వాళ్ళతో మనకు ఉంటాయి కదా, ఇది కామర్స్ బాడీస్ తోటి, కమర్షియల్ ఆర్గనైజేషన్ మాట్లాడితే వాళ్ళు అన్నారు ఇది మాకు ఇప్పుడు వీలు కాదు, ఒక వారం తర్వాత చేయండి, ఎందుకంటే వీఆర్ ఇన్ మిడిల్ ఆఫ్ బిగ్ ఎగ్జిబిషన్స్, 1 వీక్ తర్వాత. అంటే వాళ్ళు ఏమన్నారంటే ఓహో ఇండియా ఈజ్ ఫీలింగ్ దట్ వీ విల్ ఇంపోర్ట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, విల్ స్టాప్ ఫ్రమ్ ఇండియా అని అనేసిన వాళ్ళు. అదే నేను కన్విన్స్ చేస్తే మన వాళ్ళు ఏమన్నారు, సరే ఇక వాళ్ళు ఆపుకుంటే మనం ఏం చేస్తే మనకు కూడా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని ఏది గల్ఫ్ కంట్రీస్కు ఎక్కువ పెట్టడం మొదలుపెట్టారు అని. అంటే ఇప్పుడు ఇప్పుడు ట్రంప్ కొంతవరకు ఏది మైట్ ఈజ్ రైట్ అనే పద్ధతిలో పోయి ఈ తారీఫ్స్ అనేది పెద్ద ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగించుకొని ఎలీస్ మీద, అపోనెంట్స్ మీద, అందరి మీద ఏదైతే చూస్తున్నాడో అది బ్యాక్ ఫైర్ కావటం అయితే స్టార్ట్ అయింది. అది ఇక మనం ముందు గ్రీన్లాండ్స్ డిస్కస్ చేస్తున్నాం, ఇంకా వేరియస్ థింగ్స్ మనం బయటకు మాట్లాడుకోవచ్చు. రైట్. పాపారావు గారు చూశారు కదా, అమెరికా రైతులు ఆ సెనేటర్ల మీద ఒత్తిడి తేవటం, వాళ్ళు ఇంటర్న్ వచ్చి ట్రంప్కి ఒక లెటర్ రాయటం, మీరు మాట్లాడండి అర్జెంటుగా భారత్ తోటి అని. ఇప్పుడు ఎల్లవేళలా నేను ప్రపంచ పోలీసును కాబట్టి నేను ఏం చేసినా చెల్లుతుంది, నేను నా ఎడంకాల బొటన వేలు కింద వేసి తొక్కేస్తానంటే కుదరదు కదా. ఈరోజు సొంత పార్టీ నుంచి, రిపబ్లికన్స్ నుంచి అపోజిషన్ ఉంది ఆయనకి, దేశ ప్రజల నుంచి అపోజిషన్, రైతుల నుంచి. రైతులతో పెట్టుకుంటే ఏమవుతుందో, గోక్కుంటే ఏమవుతుందో ఆయనకి తెలియని వ్యవహారం కాదు. చాలా దేశాల్లో ఈ ఇబ్బందులు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఈ విషయంలో ఆయన మాట్లాడతాడా, బెషజానికి పోయి మూతి బిగించుకొని కూర్చుంటాడా? గతంలో కూడా చైనాతో ఉదాహరణ మాట్లాడతాడా లేదా మనతో అనే దానికి 2017 ఆ ప్రాంతంలో ఆయన చైనా మీద వేసిన అప్పుడు కూడా ఆ టారిఫ్ వార్ టైంలోనే చైనా కూడా అమెరికా నుంచి సోయాబీన్స్ దిగుమతిని పూర్తిగా ఆపేసింది చాలా వరకు. అంటే 2018లో 94% తగ్గిపోయింది అమెరికా నుంచి చైనా దిగుమతులు. 2019 నాటికి పూర్తిగా జీరో అయిపోయింది. సోయాబీన్స్ జీరో దిగుమతి చేసుకుంటారు. దానివల్ల సోయాబీన్ రైతులు అమెరికాలో గగ్గోలు, చాలా తీవ్రమైనటువంటి సమస్యలో పడ్డారు. అలాగే ఇతర పోర్ట్ చైనా దిగుమతులు ఆపేసింది. అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ చైనా నెంబర్ 2 అమెరికా నుంచి దిగుమతి చేసుకునే దేశాల్లో. సరే, దీనివల్ల ఏమైందంటే అమెరికా రైతులు గగ్గోలు పెడుతుంటే మరి ఆ టైంలో వాళ్ళని ప్యాకేజ్ చేయాలి కాబట్టి, వాళ్ళని బుద్ధగించాలి కాబట్టి, మరి ఇప్పట్లాగా చైనాతో ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఇండియాతో రాజీ పడతాడా ఈ విషయం అనేది. అప్పుడు ఆయన చేసింది ఏంటంటే ఒక $12 బిలియన్ల ప్యాకేజ్ ఇచ్చాడు రైతులకి. ఇది అంతేగాని చైనాతో రాజీ పడతానని అనలేదు.
$12 బిలియన్ల ప్యాకేజ్ ఇచ్చారు రైతాంగానికి. అది సరిపోదు ఆ ప్యాకేజ్ అనేది. ఆ రోజు కూడా రైతులు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ ప్యాకేజ్ సరిపోదని. సో ఓవరాల్ గా ఏంటంటే అప్పుడు పరిస్థితి ఇప్పుడు పరిస్థితి కొంచెం వేరు. నిజమే, అప్పట్లాగా లేడు ట్రంప్, అప్పట్లాగా ఉండదు కూడా. ఎందుకంటే మీకు చూసుకుంటే కనుక రైతుల ఆత్మహత్యలు భారతదేశంలోనే అనుకుంటాం మనం, అమెరికాలో కూడా ఉన్నాయి. ముఖ్యంగా 2019లో ఇట్లాంటి ఎగుమతి వాళ్ళ మీద టారిఫ్లు వేసి టారిఫ్లు వేయించుకోవటం వల్ల అమెరికా వ్యవసాయ రంగానికి వాటి నష్టం వల్ల 2019లో పబ్లిక్ హెల్త్ అఫీషియల్స్ ప్రకారం, అమెరికన్ పబ్లిక్ హెల్త్ అఫీషియల్స్ ప్రకారం సూయిసైడ్స్, అమెరికా రైతుల సూయిసైడ్లు Q2 2025లో డబుల్ దట్ ఆఫ్ మొత్తం 2024లో జరిగిన ఆత్మహత్యల కంటే ఒక్క క్వార్టర్లో 3 నెలల కాలంలో 2025లో రైతాంగ ఆత్మహత్యలు డబుల్ అయింది అమెరికాలో. సో ఇది అంటే ఆ దెబ్బ తెలుస్తుంది. అంటే నెమ్మదిగా రాను ఈ రోజు రైతాంగంలో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. నెంబర్ ఏమన్నా చెప్పగలరా అండి? ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని నెంబర్ ఏమన్నా? నెంబర్ లేదు నా దగ్గర. డబల్ ది నెంబర్ అని ఉంది కానీ ఎగ్జాక్ట్ నెంబర్ నా దగ్గర లేదు. రైతుల ఆత్మహత్యలు అమెరికాలో కూడా ఉన్నాయి. మనం దూరపు కొండలు నిలిపారు, అక్కడ అంతా బాగుంది అనుకుంటాం, అదేం కాదు. అమెరికాలో కూడా వ్యవసాయం సంక్షోభంలో ఉంది, దాని పద్ధతిలో అది. సరే, ఏదేమైనా ఏంటంటే ఇక్కడ మీకు ఇప్పుడు మామూలుగా దీని అంతటి వల్ల ఏమైందంటే 3 అగ్రికల్చరల్ స్టేట్స్, బేసిక్ గా అమెరికాలో 3 స్వింగ్ స్టేట్స్ కూడా. స్వింగ్ స్టేట్స్ అంటే రెడ్ స్టేట్స్, బ్లూ స్టేట్స్ అని ఉంటాయి అమెరికాలో. కొన్ని స్టేట్స్ ఎప్పుడు పక్కగా డెమోక్రాట్స్ తో పోతాయి, కొన్ని స్టేట్స్ ఎప్పుడు రిపబ్లికన్స్ తో పోతాయి, కొన్ని ఏమో స్టేట్స్ అటు ఇటుగా ఉండి ఆ ఎలక్షన్ల సందర్భంలో అప్పటి పరిస్థితులను బట్టి ఓటేస్తాయి. అట్లాంటి స్వింగ్ స్టేట్స్ అంటే ఇక్కడ మన న్యూట్రల్ ఓటర్స్ ఎప్పుడైతే వాళ్ళ ఓటింగ్ ఇంపార్టెంట్, వాళ్ళు ఎటేస్తే అటు గెలుస్తారు అన్నట్లుగా ఆ స్టేట్స్ ఏంటంటే మేజర్ గా అయోవా ఒకటి, విస్కాన్సిన్ ఒకటి, ప్లస్ ఓహియో ఒకటి. ఈ 3 స్టేట్స్ అగ్రికల్చరల్ స్టేట్స్. ఇది వీటిల్లో ఎఫెక్ట్ పడుతుంది. మొన్న 2025 మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో కూడా, కాంగ్రెస్ కి వీటికి జరిగిన ఎలక్షన్స్ లో కూడా డెమోక్రటిక్ పార్టీ బాగా విజయాలు సాధించింది. 2026 నవంబర్ 3వ తారీఖున ఈ సంవత్సరం నడుస్తున్న బిగినైన సంవత్సరం నవంబర్ 3వ తారీఖున మళ్ళీ మిడ్ టర్మ్ పోల్స్ ఉన్నాయి. అంటే సెనెట్ కి వీటికి, కాంగ్రెస్ కి వీటికి ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ లో కనుక రిపబ్లికన్ పార్టీ దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. దెబ్బతింటే కనుక సెనెట్, కాంగ్రెస్ లో ఆయనకున్నటువంటి లీడ్ పోద్ది. రిపబ్లికన్ పార్టీకి ట్రంప్ కున్న లీడ్ పోద్ది. పోతే ఆయన ఇష్టానుసారం పెత్తనం చేయలేడు అమెరికాలో, ఇప్పుడులాగా నియంత్రణగా వ్యవహరించలేడు. ఆయన మీద కాంగ్రెస్ కానీ సెనెట్ కానీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెరుగుతాయి. సో ఇన్నిట్లో దృష్టిలో పెట్టుకుని ఏమన్నా రాజీ పడతాడా అంటే చూడాలి అది. కానీ అంత ఈజీ కాదు. లాస్ట్ టైం కూడా ఆయన ధోరణంతా అలా లేదు, ఇష్టానుసారం చేసుకుంటూ పోతున్నాడు, ఒక రకమైనటువంటి మూర్ఖత్వంతో పోతున్నాడు. సో ఈ క్రమంలో ఏమవుతుందంటే ప్రపంచం మొత్తం ఇప్పుడు కొత్త పరిణామం ఏంటంటే లేటెస్ట్ గా జరుగుతున్న పరిణామాల్లో ఈయన్ని విడివిడిగా ఎదుర్కోలేము, ట్రంప్ని విడివిడిగా ఎదుర్కోవటం కుదరదు అనేది గ్రహిస్తున్న ఈ దేశాలన్నీ. మన ప్రస్తావనలో కూడా అందరూ కలిసి తిరగబడతారనే ప్రస్తావన వచ్చింది. అది మంచి ప్రస్తావన. ఎందుకంటే ప్రపంచంలో దేశాలకు అర్థమవుతుంది ట్రంప్ అనేవాడిని ఎవడు దోమన వాడు మనం విడివిడిగా హ్యాండిల్ చేస్తే మనం వీక్ అవుతాం ట్రంప్ ముందు, కాబట్టి అందరం కలిసి సమిష్టిగా ఎదుర్కోవాలనేది ఆ ధోరణి వచ్చింది. యూరోపియన్ యూనియన్ దేశాల్లో కానీ, చైనా యూరోపియన్ యూనియన్ బాగా దగ్గర అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. అలాగే దాన్ని మించి కెనడా, మనం చూసారు కదా కెనడా ఏమైంది, కెనడా 0 టారిఫ్స్ ఇచ్చింది అమెరికన్ చైనీస్ ఆటోమొబైల్స్ వీటికి. అంటే వాళ్ళిద్దరు దగ్గరయ్యారు. నిజానికి కెనడాని అమెరికాని వేరు చేసి చూడలేము. సరిహద్దులు కూడా చాలా పోరస్, ఎట్లా కావాలంటే అట్లా తిరిగే విధంగా ఈజీగా ఉంటాయి కెనడా యుఎస్ మధ్య. అంత నమ్మకం ఆ దేశాల మధ్య. అట్లాంటి కెనడా దేశమే అమెరికాకి దూరం అయిపోయి చైనాకి దగ్గర అవుతానంట. ఇట్లా ప్రపంచం మొత్తం యాంటీ, అంటే చైనాకి రష్యాకి మిత్రుల్ని సంపాదించి పెట్టే పనిలో ఉన్నాడు ట్రంప్ ఈ రోజు. మొత్తం గతంలో ఐసోలేట్ అయి ఉన్నటువంటి చైనా, కొంత ఐసోలేట్ అయి ఉన్న రష్యా, వీళ్ళిద్దరికి మంచి మిత్రులు ఇస్తున్నాడు. ట్రంప్ చేసే పనులన్నీ వాళ్ళ మిత్ర బృందాన్ని పెంచుతున్నాయి. వాళ్ళు ఏమి చేయకుండానే వాళ్ళు పాజిటివ్ అవుతున్నారు. రైట్ పాపరావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి మనం రవికిరణ్ గారి దగ్గర వెళ్తున్నాం. రవికిరణ్ గారు, ప్యాకేజ్ ఇస్తాడా లేకపోతే చేతులు కట్టుకొని మోడీ గారిని అభ్యర్థించి ఈ ఒక్కసారికి ఏదో ఒకటి సర్దేయండి అని ఏమైనా రిక్వెస్ట్ చేస్తాడా? ఎందుకంటే మనకున్న టెంపర్మెంట్కి అట్లా మాట్లాడే అవకాశాలు అయితే ఎక్కడా కనిపించట్లా. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం, తెల్లారి మాట్లాడింది సాయంత్రానికి మర్చిపోవటం, ఈ డిమెన్షియా తోటి బాధపడుతున్న ట్రంప్ ఈ విషయంలో. ఎందుకంటే రైతులతో పెట్టుకుంటే గోక్కుంటే ఏమవుతుందని ప్రపంచవ్యాప్తంగా జరిగిన చాలా సంఘటనలు మనకి నిదర్శనం చూపించినాయి. మనం కూడా చూసాం, మన దేశంలో కూడా చూసాం. ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? ఎందుకంటే 3 రాష్ట్రాల రైతులు వాళ్ళు ఇచ్చిన విజ్ఞప్తి మేరకు సెనేటర్లు ఆయనకు లెటర్ రాశారు. వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ముందుగా మీ యొక్క అనుమతితో ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఒక యువకుడు నితిన్ నబీన్ గారు ఎన్నికయ్యారు, బాధ్యతలు తీసుకోబోతున్నారు. వారు
2006 నుంచి బీహార్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ ఆ రాష్ట్ర మంత్రిగా ఉంటూ వివిధ రాష్ట్రాలకి బీజేపీ తరఫున ఇన్ఛార్జిగా పనిచేసి అత్యంత కార్యదీక్ష కలిగిన వ్యక్తిగా ఎమర్జ్ అయ్యారు. సో అటువంటి యువకుడికి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోబడటం ఎంతో ఆనందదాయకం. ఈ సందర్భంగా వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇక టారిఫ్ విషయం అండి. ఇప్పుడు అమెరికాకి ఇండియాకి వాణిజ్యం విషయంలో, సుంకాల విషయంలో అసలు చిక్కుముడి ఏంటి? ఇట్ ఈస్ నాట్ రష్యా. రష్యా ఆయిల్ కొనటం ఇది కాదు. చిక్కుముడి ఒకే ఒకటి. అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఆగస్టు 2025లో కూడా. ఏంటి? అమెరికాకి సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు, అలాగే వాళ్ళ మీట్ సంబంధించిన ఉత్పత్తులకి భారతదేశం వారి యొక్క ద్వారాలు తెరవాలి. ఎటువంటి సుంకాలు లేకుండా జీరో టారిఫ్ తెరవాలి. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా వ్యతిరేకించారు. దేశ ప్రజలకు కూడా చెప్పారు ఆ రోజు. భారతదేశ వ్యవసాయదారులకి, మత్స్యకారులకి, పాల ఉత్పత్తిదారులకి ఏ ఇబ్బంది కలిగించినా నేను ఒప్పుకోను. ఎటువంటి వాణిజ్యానికి ఒప్పుకునే పరిస్థితి లేదు. దానికి ఎంత దూరంగా వెళ్తానికి నేను సిద్ధం అన్నాను. దానికి కొనసాగింపుగానే ఈరోజు అమెరికాలో నార్త్ డకోటా, మొంటానా ఇద్దరు రాష్ట్రాల సెనేటర్లు గగ్గోలు పెడుతూ రాసినటువంటి లేఖ. ఇది వాళ్ళు లేఖ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు రాసి ట్విట్టర్లో పెట్టారు కాబట్టి ఇది మనకు బయటపడింది, బయటకు వచ్చింది. దీనిలో చాలా స్పష్టంగా రాశారు ఇద్దరు సెనేటర్లు. అసలు దేశంలో ఉత్పత్తి, ప్రపంచంలో ఎక్కువ ఉత్పత్తి పప్పు ధాన్యాలు చేసేది అమెరికా, ఎక్కువగా దాన్ని వినియోగించి తినేది ఇండియా. అలాంటిది భారతదేశం అక్టోబర్, ఇది ఇండియా అనౌన్స్డ్ ఆన్ October 30th, 2025 it would impose a 30% tariff on LOPs. The higher duty will went into effect from November 1st, 2025. అక్టోబర్ 30 అనౌన్స్ చేసి నవంబర్ 1st పెట్టేశాం 30% టారిఫ్. అమెరికా నుంచి వచ్చి పప్పు ధాన్యాల మీద 30% టారిఫ్ కొట్టేశాం. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది అన్ఫేర్ ఇండియన్ టారిఫ్, యుఎస్ పల్స్ క్రాప్ ప్రొడ్యూసర్స్ ఫేస్ సిగ్నిఫికెంట్ కాంపిటీషన్ డిసడ్వాంటేజ్. ఈ 2.5 మాసాల్లో జ్యూస్ కారిపోయింది. వాళ్ళకి అమ్ముకుంటాక లేదు, చేయటానికి లేదు, ఎవరు కొనేవారు లేరు. భారతదేశం వాళ్ళ దగ్గర వంటలు లేదు, మనకు వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. అందుకనే ఇది మనకి కనబడింది. కనపడని ఎన్ని టారిఫ్స్ మనం సైలెంట్ గా వేసేసామో అవన్నీ తర్వాత బయటపడతాయి. ఎందుకంటే మనం చేయవలసిన పని ట్రంప్ కొట్టుకొని ట్రంప్ కొట్టి చెప్పాల్సిన పని లేదు. సైలెంట్ గా మనం చేస్తాం. భారతదేశ ప్రజల యొక్క అవసరాలు, సంక్షేమం, అభివృద్ధి, దేశ ఆర్థిక వ్యవస్థ మనకు ముఖ్యం. 140 కోట్ల ప్రజల యొక్క ముఖ్యం. అంతేగాని ఆ దేశాలకు ఏదో కావాలి, వీళ్ళ దేశం ఏదో కావాలి, లేకపోతే వాళ్ళ దేశం ఎక్కడ ఏదో అవుతుంది, మనం ఏదో దూరాలి, మనం ఏదో చేయాలి, లేకపోతే ఎందుకు తిట్టరు మోడీ గారు ట్రంప్ ఎందుకు తిట్టరు, ఎందుకు కొట్టరు, కొట్టాల్సిన అవసరం మనకేంటి? ఇది విదేశాంగ విధానంలో డిప్లొమాటిక్ గా చేసుకుంటే వెళ్ళిపోతా ఉంటాం. అన్ని చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ యొక్క లేఖ ఇది కూడా బయటపడింది, నాకు తెలిసేది కాదు. అలాగా తెలియని ఇంకెన్ని చేసామో అంటున్నాను నేను. తెలియకుండా, బయట ప్రపంచం తెలియకుండా అమెరికాకి టారిఫ్లు వేసేసి ఉంటాం. మనకి ఎక్కడైతే ఇబ్బంది కలుగుతుందో అక్కడ టారిఫ్ చేస్తాం. ఇప్పుడు అమెరికా కూడా ఏం చేస్తుంది? అన్నిటి మీద 50% వేయలేదు. వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మస్యూటికల్స్, జనరిక్ మందులు, అలాగే ఎలక్ట్రానిక్ గూడ్స్, వాళ్ళకి కావాల్సిన వాటి మీద వేయలేదు వాళ్ళ టారిఫ్. వాళ్ళు వేసింది ఏంటి? వాళ్ళకి పర్లేదు, మనకు అక్కర్లేదు అనుకున్న ప్రాన్స్, ఇటువంటి వాటి మీద, టెక్స్టైల్స్ మనకు అవసరం లేదు, పర్లేదు అనుకున్న దాని మీద వేసారు 50%. సో మనం కూడా అంతే. మనకి ఏదైతే అవసరం అయితే అది ఎలా చేస్తాం. మనకి ఏదైతే అక్కర్లేదు, ఇబ్బంది కలుగుతుందంటే మనం టారిఫ్ చేస్తాం. సో అందుకని టిట్ ఫర్ ట్యాక్. ఇది అంతర్జాతీయ విదేశాంగ విధానంలో ఏది ఓపెన్ గా చెప్పక్కర్లేదు, సైలెంట్ గా చేసుకుని వెళ్ళిపోతాం. ఇంకా ట్రంప్ గారు ఎలా రియాక్ట్ అవుతారా అంటే, ట్రంప్ యొక్క టెంపర్తనానికి శత్రువులు, మిత్రులు అని తేడా లేదండి. ఈ రోజు మనం చూస్తున్నాం. అసలు నాటో దేశాలతో అత్యంతగా ఆప్తులుగా ఉండే వ్యక్తులు కొట్టుకునే పరిస్థితికి వచ్చేస్తున్నారు. అందుకని ట్రంప్ యొక్క టెంపర్తనాన్ని ఈ రోజు ఎవరు కంట్రోల్ చేయలేరు. అది వాళ్ళ ప్రజలే కంట్రోల్ చేయాలి. అమెరికా ప్రజలే కంట్రోల్ చేయాలి. ఎలా కంట్రోల్ చేయాలి? రకరకాల మార్గాలు ఉన్నాయి. రేపు నవంబర్ లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. రేపు 10 భాషలు వస్తున్నాయి. తప్పనిసరిగా దెబ్బతింటారు. కాంగ్రెస్ లో ఆయన మెజారిటీ పోతే దాంతో ఆయన కూల్ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఈ ట్రేడ్ల మీద అమెరికాలోనే ఇది యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇది 2025 ఫిబ్రవరిలో తీర్పిచ్చింది. ఇది ట్రంప్ విధిస్తున్నటువంటి టారిఫ్స్ చట్ట వ్యతిరేకం, ఇది జాంతానే కొట్టేయాల్సిందే అని. దీని మీద ఫెడరల్ కోర్ట్ అంటే మన హైకోర్టు లాగా అనమాట, హైకోర్టుకి వెళ్ళింది గవర్నమెంట్.
హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది. వీళ్ళు కూడా ఇప్పుడు సెప్టెంబర్ లో ఇచ్చారు. హైకోర్టు కూడా చెప్పేసింది, ఫెడరల్ కోర్టు నువ్వు చేస్తుంది చట్ట వ్యతిరేకం, కొట్టేయాల్సిందే అని. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు విచారణ అయిపోయింది. యాక్చువల్ లాస్ట్ ఫ్రైడేనే తీర్పు ఇచ్చేస్తా ఉన్నారు. ఎందుకు ఆగింది? ఎప్పుడో వారం 10 రోజులు తీర్పు రాబోతుంది. డెఫినెట్ గా ఆ దేశ యొక్క నిపుణులు కానీ న్యాయవాదులు కానీ చెప్తాం, ఇది చట్ట వ్యతిరేకం. టారిఫ్స్ ఏదైతే ట్రంప్ వేస్తున్నారో ఇది చట్ట వ్యతిరేకం. అది కొట్టేశారనుకోండి, ఈయన మొత్తం పుష్ అయిపోదు. ఈ టారిఫ్ అన్న కార్డుతో అన్ని దేశాల మీద యుద్ధం చేసే విధంగా వెళ్తున్న దానికి బ్రేక్ పడే అవకాశం. సో ఈ రకంగా బహుశా ఒక నెల రోజుల్లో ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చేస్తే ఈ యొక్క టారిఫ్ తగ్గుద్ది. దీని వల్ల అమెరికా కూడా చాలా ఇబ్బందులు పడుతుంది. ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అండి, యూరోప్ తో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడానికి, అయినా సరే ఇప్పుడు 10% అదనంగా వేస్తానంటారు. అంటే ఏంటి? ఈ ట్రేడ్ తో సంబంధం లేదు, ఈ అగ్రిమెంట్ తో సంబంధం లేదు, అది ఏది నచ్చితే చేస్తారు. ఎందుకంటే ట్రంప్ టెంపరీతనం. ఇప్పుడు మన 50% ఒప్పుకున్నా, లేదా ఏదో మన 15-20% ఏదో ఒప్పుకొని చేసుకున్నాం అగ్రిమెంట్, అక్కడ తాగినైనా ఆయనకి రాత్రి ఏదైతే పొద్దున చెప్పారు, రేపు నుంచి నాకు ఇంక 20%. సో ఇప్పుడు ఇది చాలా డిఫరెంట్ పరిస్థితి. అమెరికాలో అటువంటి నాయకుడు వస్తాడు, ఇంత బాధ్యతాయుతంగా ఉంటాడు, ఇంత ఇదిగా ప్రవర్తిస్తాడని ఎవరు అనుకోలేదు. అటువంటి పరిస్థితి ఉంది అక్కడ. సో ఈ ప్రత్యేక పరిస్థితిని మనం జాగ్రత్తగా వీ హావ్ టు స్పెండ్ టైం, వీ హావ్ టు పుష్ ఇట్. నవంబర్ వరకు వెయిట్ చేయడం, లేదా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వెయిట్ చేయడం, వీ హావ్ టు కిల్ టైం. దీనికన్నా మనం చేయాలి. అమెరికా మీద యుద్ధానికి వెళ్ళండి, లేదా అంచెట్టండి, కొట్టండి కొంతమంది అంటుంటారు. ఇటువంటి పిచ్చి పనులు చేయకూడదు. మనం చేస్తుంది, భారతదేశం చేస్తుంది రైట్ టైం, రైట్ పద్ధతి వెళ్తామని చెప్పి. ఒకసారి షేక్ బాజీ గారు మాట్లాడతారు. వారికి కూడా ఈ వాణిజ్యం మీద సమగ్రమైన అవగాహన ఉంది. ఈజ్ ఇంటూ ఐ బిలీవ్ ఈ రైస్ ట్రేడింగ్లో కూడా ది హ్యాస్ ఎక్స్పర్టైజ్. బాజీ గారు ఏమంటారు ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి? వాసుదేవన్ గారు, ముందుగా మీకు, మన వీక్షకులకి, అట్లాగే ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా శుభోదయం అండి. యాక్చువల్గా ఒక ప్రపంచంలోనే ఒక పెద్దన్నగా చలామణి అవుతున్న ఒక నాయకుడు ఏ రకంగా ఉండకూడదో మరి ఆ రకంగా దురహంకారంతో, దుర్మార్గంతో, నైతిక విలువల్ని తొంగలో తొక్కి ప్రవర్తిస్తున్నాడు మన డొనాల్డ్ ట్రంప్. ప్రపంచం అంతా కూడా ఇవాళ అసహించుకునే పరిస్థితికి, చరిత్రలోనే ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోయే పరిస్థితికి ట్రంప్ చేరుకుంటున్నాడు అనడంలో సందేహం లేదండి. అతని యొక్క ప్రవర్తన, ఇతర చిన్న చిన్న దేశాల పట్ల అతను ప్రవర్తించే తీరు, ఏదైతే ఎదురు తిరిగిన వాళ్ళ మీద ఇట్లా టారిఫ్స్ పెంచి ట్రేడ్ వార్ చేయటం, బెదిరించటం, అన్ని కూడా రకరకాల విన్యాసాలు చేస్తూ ప్రపంచాన్నే భయకంపితుల్ని చేసే పరిస్థితికి ఇవాళ ట్రంప్ దిగజారిపోయాడు. మరి ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా అతన్ని నిలవరించడం ఎట్లా, అతన్ని ఎదుర్కోవటం ఎట్లా అనే ఒక ఆలోచనలో పడి ఖచ్చితంగా మన భారతదేశం కూడా, ఇండియా కూడా అదే ధోరణితోటి ఆలోచించాల్సిన అవసరం ఉంది అనేది మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము భావిస్తా ఉన్నామండి. ఇకపోతే మన మెయిన్ సబ్జెక్ట్లోకి వచ్చేసరికి ఇండియా అండ్ అమెరికా ట్రేడ్ వచ్చేసరికి ఏంటంటే, దాదాపు మన మొత్తం ఇండియా వర్సెస్ అమెరికా ట్రేడ్ దాదాపు $131.84 బిలియన్ వర్త్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరుగుతూ ఉంది. అందులో భారతదేశం దాదాపు $86.5 బిలియన్ వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తుందండి అమెరికాకి. నేను మాట్లాడుతుంది కేవలం అమెరికా ఇండియా ట్రేడ్ గురించి. మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న ప్రొడక్ట్స్ వర్త్ వచ్చేసి $45.3 బిలియన్ వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అగ్రి ప్రొడక్ట్స్ కానివ్వండి, లేకపోతే ఏరోనాటికల్ ప్రొడక్ట్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మీద మనము దాదాపు $41.2 బిలియన్ గెయిన్ అవుతున్నాం అమెరికా నుంచి చేస్తున్న వాణిజ్యంతో. ఇది ఒక ఒక లెక్క. ఇంతేకాకుండా మన ఇండియాలో ఎఫ్డిఏల ద్వారా పెట్టుబడి పెట్టే అత్యధిక దేశం కూడా అమెరికానే. గత ఒక 7-8 సంవత్సరాలు కనుక చూస్తే కనుక దాదాపు $62.24 బిలియన్ పెట్టుబడులు అమెరికా నుంచి మనకి వచ్చినాయి. సో ఏంటంటే నేనేం చెప్పదలిచానంటే, డెఫినెట్ గా అమెరికా తోటి ట్రేడ్ అన్నది భారతదేశానికి అవసరం. కానీ ట్రంప్ యొక్క టెంపర్తనంతో ఇవాళ ఈ వాణిజ్య సంబంధాలన్నీ కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. స్మూత్ గా వాళ్ళకేం కావాలో మనం ఎక్స్పోర్ట్ చేయడం, మనకేం కావాలో తెచ్చుకోవటం అనే ఒక సరళమైన వాణిజ్య విధానం ఇవాళ సంక్లిష్టంగా మారిన పరిస్థితులు ఏర్పడినాయండి. ఇప్పుడు ఇవాళ పప్పు ధాన్యాల గురించి మాట్లాడుకుంటున్నారు. 30% మనం విధించామన్నది యాక్చువల్ గా అది పీనట్ అండి. దానివల్ల ఏమీ లాభం లేదు. ఏదో మనం చెప్పుకుంటున్నాం, మనం కూడా ఏదో ట్రంప్ మీద సాధించాము. ట్రంప్ 3 దఫాలుగా 75% మన ప్రొడక్ట్స్ మీద టారిఫ్ విధించాడు. ఇప్పుడు తాజాగా ఒక 25% పెంచాడు. 50 నుంచి 25% పెంచి
టారిఫ్ విధించాడు. కానీ మనం విధించే టారిఫ్లు కనుక చూస్తే ఆశ్చర్యపోతాం. మనం విధించే టారిఫ్లు లెక్క పల్సెస్ మీద 30% సార్ వాసుదేవన్ గారు. అట్లాగే ఫుడ్ అండ్ బెవరేజెస్ ప్రొడక్ట్స్ ఏదైతే డైరీ, మిల్క్ పౌడర్ కానివ్వండి, ఫ్రూట్స్, ఓట్స్, బిస్కెట్స్ వగైరా అట్లాంటి వాటి మీద 30 to 40% టారిఫ్ ఉందండి. అట్లాగే టెక్స్టైల్స్ మీద 10 to 33% మాత్రమే. ఏదైతే కాటన్ వస్తువులు కానివ్వండి, ఫ్యాషన్ ప్రొడక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అమెరికాకి. అవి వచ్చేసి 10% నుంచి 33% మాత్రమే. అట్లాగే స్టీల్, అల్యూమినియం ప్రొడక్ట్స్ మీద 30 to 37% మాత్రమే మనం టారిఫ్ విధిస్తున్నాం. ఒక సిగరెట్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్న వాటి మీద 60% విధిస్తున్నాం టారిఫ్. మనకి 60% సిగరెట్లు, అమెరికా నుంచి దిగుమతి అయ్యే సిగరెట్ల మీద మనం 60% టారిఫ్ విధిస్తున్నాం ఇండియా. కానీ ఆశ్చర్యకరంగా ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కానివ్వండి, ఫార్మాస్యూటికల్ కానివ్వండి, సెమీ కండక్టర్స్ కానివ్వండి, అట్లాగే క్రిటికల్ మినరల్స్ వీటి మీద కానివ్వండి ఏమీ లేదు, ట్యాక్స్ జీరో. మనం ఏమి ట్యాక్స్ విధించకుండానే ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఇక్కడే చాలా భారత వాణిజ్య శాఖ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ కీ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈ కీ ప్రొడక్ట్స్ మీద ఖచ్చితంగా టారిఫ్ విధించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మనం ఖచ్చితంగా భావించాలి. అట్లాగే వాణిజ్య శాఖ భారత వాణిజ్య శాఖ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది వాసుదేవన్ గారు. అట్లాగే ఇంకొక కామెడీకి సంబంధించిన అంశం ఏంటంటే, నేను ప్రపంచంలో నేనే పెద్దవాడిని యుద్ధాలన్నీ ఆపేస్తున్నాను, నాకు నోబెల్ బహుమతి ఇవ్వమని చెప్పేసి అడిగిన పెద్ద మనిషి నోబెల్ బహుమతి అడుక్కుంటూ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నిన్నగాక మొన్న ఏదైతే వెనుజులాని ఆయన ప్రెసిడెంట్ లాక్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రతిపక్షలో ఉన్న ఆవిడ నోబెల్ బహుమతి గ్రహీత నాకు తీసుకోండి అని ఇచ్చిందంట మెడల్. ఆయన సిగ్గు లేకుండా ఆ నోబెల్ మెడల్ తీసుకుని పోతున్నాడంట. దీనికి ఏదైతే నోబెల్ బహుమతి ఇచ్చిన సంస్థ ఉందో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇట్స్ నాట్ ఎ ట్రాన్స్ఫరబుల్. ఎవరైనా కానీ తమ యొక్క మంచి గుణాలతోటి, నైపుణ్యాలతోటి సంపాదించుకోవాల్సిన నోబెల్ బహుమతిని ఇలా మీరు ఇచ్చుకోవటం ఏంటి, ఇది అభ్యంతరకరం అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కూడా చూసాం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జోక్ గా మనం భావించాలి. ట్రంప్ యొక్క మానసిక స్థితికి మనకి ఇది అర్థం పడతా ఉంది. కాబట్టి ఏంటంటే ట్రంప్ ని ఇవాళ ప్రపంచం అంతా నిలువరించాల్సిన అవసరం ఉంది, ఇంక్లూడింగ్ భారతదేశంతో సహా. మోడీ గారు మౌనం వీడాల్సిందే. ఇవాళ మోడీ గారు మౌనం వీడాలి. ఎందుకంటే మన భారతదేశాన్ని ట్రంప్ అవమానించాడు. నేనే యుద్ధం ఆపానంటాడు పాకిస్తాన్ తోటి, నాకు నోబెల్ బహుమతి ఇవ్వాలంటాడు. రైట్, మళ్ళీ ఆ సబ్జెక్ట్ లోకి వద్దామండి. ఒకసారి రెండో సబ్జెక్ట్ లోకి అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారి దగ్గరికి వెళ్దాం. సార్, మొత్తం ఈ నాటో కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ కనుక చూస్తే వాళ్ళు దే హ్యావ్ టేకెన్ ఎ కాల్. నువ్వు చేస్తే మా మీద పెత్తనం చేసి గ్రీన్లాండ్ విషయంలో నీకు మద్దతు ఇవ్వాలని మా మీద ఒత్తిడి తెస్తూ, ఒకవేళ కాని పక్షంలో టారిఫ్లు పెంచుతానని బెదిరిస్తే మేము కూడా బెదిరిస్తాము, మేము ఇన్నాళ్ళు ఇంకా ఉపేక్షించేది లేదు. వాళ్ళకుండే బలహీనతలు వాళ్ళకు ఉన్నాయి, తప్పనిసరి జర్నీ చేస్తున్నారు అమెరికాతోటి. కానీ రేపు పొద్దున మిత్రులతో కూడా